రజనీష్ చెప్పిన కథ ఒకటి చెప్తాను మీకు, చిన్న పిల్లల కథల గురించి. ఒకటి సైకిల్ తొక్కుకోవడానికి మొదలుపెట్టాడు, నేర్చుకోవడానికి. సైకిల్ ఎక్కాడు. మైలురాళ్ళు ఒక్కొక్కటి కనిపిస్తుంటాయి కదా, పలానా నంబర్ మైలురాయికి నేను ఢీ కొట్టకుండా వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ దాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్ళి దాన్నే ఢీ కొట్టాడండి. నువ్వు ఏదైతే వద్దు అనుకుంటున్నావు అదే ముద్దు అని చెప్పడానికి చెప్పిన ఒక స్టోరీ అండి. దీన్నే టేల్ థెరపీ అంటారు, ప్లే థెరపీ, మెటాఫర్స్ అంటారు. పెట్టకథలతోటి చెప్పాలనుకున్న భావాన్ని చెప్పడానికి ఎగ్జాంపుల్స్గా కథల్ని, నానుడుల్ని, కవితలని, లేదంటే ప్రోవర్బ్స్ని ఇవన్నీ చెప్పే పద్ధతిని సైకోథెరపీలో మెటాఫర్స్ అంటాం. రజనీష్ ఇటువంటి పిట్టకథలు పుస్తకాలు అంతా రాస్తాడండి. నువ్వు వద్దు అనుకున్నది చేస్తాడు. సెక్స్ తప్పు అనుకున్నావు కాబట్టి సెక్స్ గురించి నువ్వు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఒక స్త్రీని చూస్తే బ్యాడ్ ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకి మన ఇండియాలో నేను చాలా దేశాలు తిరిగిన ప్రతి చోట కూడా టీ కాఫీ షాపుల్లాగా ఆల్కహాల్ షాపులు ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగినట్టుగా బీర్ తాగుతారండి, వైన్ తాగుతారండి, వాడ్కా తాగుతారండి. మన ఇండియాలో క్యూలు కట్టి జనం ఉంటారండి ఒక్కొక్క వైన్ షాప్ దగ్గరికి. ఇక్కడ ఆల్కహాల్ తప్పు అన్న దగ్గర విపరీతంగా తాగేస్తూ ఉంటారండి. అక్కడ ఆల్కహాల్ లిబరల్గా ఉంటుంది. రోడ్డు పక్కన కిరాణా షాపులన్నీ జ్యూస్ షాపులో కూడా దొరుకుతుంది. అక్కడ ఎవ్వరు కూడా జ్యూస్ తాగుతాడు, కాఫీ తాగుతాడు, బీర్ తాగుతాడు. బీర్ తాగిన తాగుబోతుగా చూడడం వాడు తాగిపోయి కింద పడిపోడండి. ఏదైతే తప్పు ఇది జరగకూడదు అనుకో సబ్కాన్షియస్ మైండ్లో అదే రికార్డ్ అయ్యి అదే జరిగేటట్టు చేస్తుంది. అది రజనీష్ చెప్పిన సైకోథెరపీలో అద్భుతాలు అన్నమాట. ఈస్ట్ వెస్ట్ అని, ఈస్టర్న్ పిల్లని వెస్టర్న్ పిల్లని కలిపి చెప్పిన అద్భుతమైన ఫిలాసఫీ అనమాట అది. మీరు ఏదైనా సరే భయపడకూడదు అంటారు, భయపడుతున్నారు. భయం గురించి మీరు ఆలోచిస్తున్నారు, ధైర్యం గురించి ఎక్కడ ఆలోచించారు మీరు? సెక్స్లో ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ సెక్స్లోనే ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సెక్స్లో ఫెయిల్ కాకూడదని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఫెయిల్ అయిపోయారు. పలానా 3 రోజులు సెక్స్లో కాలండి పిల్లలు పుడతారని డాక్టర్ గైనకాలజీ చెప్పారండి. ఆ 3 రోజులు సక్సెస్ కాక మా దగ్గరికి వస్తారండి. ఎందుకంటే ఆ 3 రోజులు సక్సెస్ అవ్వాలి అనుకున్నారు. అవ్వరు. ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఉంది, అది వద్దు జరగకూడదు అనుకుంటున్నారండి, అది కంపల్సరీగా జరుగుతుంది. గ్రో హెల్తీ వైజ్ యాప్ అండ్ డౌన్లోడ్.